ఆంధ్ర పోలీసులకి ఇప్పుడు అసలైనటువంటి పరీక్ష ప్రారంభమైంది. ఇప్పటిదాకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా స్థానిక కానిస్టేబుల్ నుండి ఎస్ఐల దగ్గర నుండి పై స్థాయి దాకా పనిచేసి పెట్టారు. ఇప్పుడు ఈ టైంలో వాళ్ళకి వ్యతిరేకంగా పనిచేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఎన్నికల సంఘం ఆదేశాల నేపథ్యంలో ఇది ఒక ఆస్పెక్ట్ అవుతుంది. రెండో పక్కన ఘర్షణలు పెరిగిపోతున్నాయి. ఈ ఘర్షణలు అదుపు చేసేటప్పుడు వాళ్ళనైనా వీళ్ళనైనా చితక్కొట్టాల్సిందే, లేకపోతే ఆగరు. అలా కొడుతుంటే తెలుగుదేశం వాళ్ళకి దెబ్బలు తగిలితే ఆ పోలీసు అధికారుల మీద తెలుగుదేశం అనుకూల పత్రికలో దొంగలుగా ముద్రేస్తున్నారు, వాళ్ళ తరపున ముద్రలు వేస్తున్నారు. లేదా వైసీపీ వాళ్ళకి దెబ్బలు తగిలితే వైసీపీ వాళ్ళకి కోపం వస్తుంది, వాళ్ళ పత్రికల్లో వైసీపీ వాళ్ళ మీద దాష్టికమని రాస్తున్నారు. అంటే వాళ్ళ డ్యూటీ వాళ్ళని చేసుకొని ఇట్లా ఒక ఘర్షణ వాతావరణం సృష్టించే నాయకులు బాగానే ఉన్నారు, తన్నుకు సచ్చే కార్యకర్తలు బాగానే ఉన్నారు. మధ్యలో పోలీసుల పీకల మీదకి వచ్చింది. అటుకు ఇటుకి ఇద్దరూ కూడా ఏదో ఒక వార్తలు రాయడమే తప్పించి నిజాన్ని పరిస్థితిని కంట్రోల్ చేస్తున్నారు రాయట్లే. ఫర్ ఎగ్జాంపుల్ నిన్న తాడిపత్రి ఎంత దుర్మార్గులు అక్కడ ఉంటారో నాయకులుగా అన్నటువంటిది అందరికీ తెలిసిందే. ఫ్యాక్షనిస్టుల గడ్డ లాంటిది అది. ఇప్పుడు ఈ 10 ఏళ్లలో ప్రశాంతంగా ఉందనుకుంటే మళ్ళీ పాత పగల వైపుకి తీసుకుపోయారు. ఈ సందర్భంలో చక్కగా అక్కడ అడిషనల్ ఎస్పీ అట్లాగే డిఎస్పీ వీళ్ళందరూ కలిసి తీసుకున్న నిర్ణయం ప్రకారం ఒక అధికారి పెద్దారెడ్డి దగ్గరికి వెళ్ళి ఎమ్మెల్యేని గృహ నిర్బంధం చేసి అవతలకి పట్టుకెళ్ళిపోయాడు. ఇంకొక అధికారి అదే సందర్భంలో జేసీ ప్రభాకర్ రెడ్డిని అట్లాగే పట్టుకెళ్ళారు. కానీ వార్తలు ఏం రాస్తారు? సాక్షిలోనేమో పెద్దారెడ్డి మీద అన్యాయం చేశారని రాస్తున్నారు. అదే సందర్భంలో ఈనాడు జ్యోతిలోనేమో జేసీకి అన్యాయం చేస్తున్నారని రాస్తున్నారు. అంటే నిజాలు సమాధి చేసి పోలీసులు బాధ్యతాయుతంగా పనిచేసిన వాళ్ళని బద్నాం చేసేటటువంటి ప్రక్రియ చేస్తున్నారు వీళ్ళు.